విశాఖలోని గాజువాక శ్రీనగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్రతను మనం గమనించవచ్చు. ఇదే బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఎదురుగా ఉన్న ట్రిప్పర్ ఆగి ఉన్న దశలో బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాద తీవ్రత ఎంత స్థాయిలో ఉంది అన్న దానికి ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ డ్రైవర్ సహజంగా డ్రైవర్ కూర్చునే సీట్ కూడా లేని పరిస్థితి. ఈ దశలో ఇప్పుడు ఈ ప్రమాదంలో ప్రస్తుతానికైతే ముగ్గురు మృత్యువాత పడ్డారు. అందులో ఏదైతే విజయనగరం జిల్లా అంటే పార్వతీపురం ప్రాంతానికి చెందిన ఒక ఈశ్వరమ్మ, లంక ఈశ్వరమ్మ అనే ఒక మహిళ చనిపోయారు. అట్లాగే అసిస్టెంట్ డ్రైవర్ రాంబాబు కూడా చనిపోయారు. ప్రమాద తీవ్రత అంటే చూడొచ్చు. వాస్తవానికి చూసుకుంటే ఒక 3 రోజులు, దాదాపు 4 రోజులు, అంటే ఇక్కడ ఒక సీట్ ఉంటుంది, పక్కన మరొక సీటు, మరొకటి, ఇట్లా ఉంటాయి. అంటే 4 సీట్లలో ఉండాల్సిన ప్రయాణికులతో పాటు ఇతరులు కూడా తీవ్రంగా గాయపడే పరిస్థితి ఉంటుంది. దానికి సంబంధించిన అంశాలు కూడా మనం గమనించవచ్చు. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా ఈ విజువల్స్ అందించే ప్రయత్నం చేస్తుంది. గ్రౌండ్ రిపోర్ట్ లో మనం తీవ్రతను గమనించవచ్చు. వరుసగా అంటే 4 రోజులు లేచిపోయినప్పటికీ కూడా ఇతర అంశాలు, ఇక్కడ ప్రయాణికులు నిజంగా కూర్చున్న వ్యక్తి స్థితి ఏ రకంగా ఉంటుందో గమనించవచ్చు. చాలా స్పీడ్ గా వాహనం రావడంతో ఈ రకంగా ప్రమాదానికి సంబంధించిన అంశాలు కూడా దీనికి చూడొచ్చు. మనకు ఒక రకంగా రక్తపు ఆనవాళ్లు కూడా ఉన్నాయి. దీన్ని వాస్తవానికి మనం చూపించే ప్రయత్నం చేయట్లేదు. నిజానికి ఈ తీవ్రత అంటే ఒకవైపు చూసుకుంటే ఏదైతే కుడివైపు ఉన్న భాగం పూర్తిగా కొలాప్స్ అయిపోయిన పరిస్థితుంది. నిజానికి తెల్లవారుజామున అంటే 4:30 నుంచి 5 గంటల మధ్య ప్రమాదం జరిగింది. ఆ దశలో అంటే విశాఖ నగరానికి మరొక అరగంటలో చేరుకునే అవకాశం ఉంది. ఈ దశలో ప్రమాదం జరగడంతో ప్రమాదంలో చాలా మంది గాయపడిన పరిస్థితుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్టీఏ అధికారులు అలాగే పోలీసులు కూడా దీని అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రమాద తీవ్రత సంబంధించి అట్లాగే ఇతర అంశాలపై ఈ దశలో ఇక్కడ గాజువాక ఇన్స్పెక్టర్ ఉన్నారు. ఆ ఇన్స్పెక్టర్ తో మనం మాట్లాడదాం. సార్ నమస్తే. అదే ఎన్ని గంటలకి ఈ ప్రమాదం జరిగినట్టు మీకు ఇన్ఫర్మేషన్ ఉంది? 4:10 జరిగినట్లుగా సమాచారం వచ్చిందండి. ఇది యాక్చువల్ ఆగి ఉన్న లారీ రోడ్డు మీద పంక్చర్ అయిపోయి ఆగి ఉంది. లారీ బొగ్గు లారీ పంక్చర్ అయింది, అక్కడ ఆగి ఉంది. అదే టైంలో రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు డ్రైవరు ఆగి ఉన్న లారీకి వెనక నుంచి గుద్దడం వల్ల ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు స్పాట్లో. అందులో ఒక అతను సహ డ్రైవర్, 2 పాసెంజర్స్. ఆ పాసెంజర్స్ కూడా డ్రైవర్ వెనక కూర్చున్న 2 లేడీ పాసెంజర్స్ కూడా చనిపోయారు. అందులో ఒక ఆవిడ ఐడెంటిఫై అయింది, ఇంకొక ఆవిడ ఐడెంటిఫై కావాల్సి ఉంది. అలాగే ఒక 8 మందికి గాయాలయ్యాయి. ఈ 8 మంది కూడా కేజీహెచ్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. అందులో డ్రైవర్ అయితే సీరియస్గా ఉంది. సార్, మీకున్న ఇన్ఫర్మేషన్ బట్టి అంటే ఒక అంచనా, మీ ఎక్స్పీరియన్స్ బట్టి ఆగిన తర్వాత అంశాన్ని గుర్తించలేదా, లేకపోతే అప్పుడే టైర్ పంక్చర్ అయ్యి వెహికల్ ఆగినట్టు అనిపిస్తుంది? అంటే మాకున్న సమాచారం ప్రకారం 4:03 వెహికల్ పంక్చర్ అయ్యి ఆగింది. ఈ యాక్సిడెంట్ 4:10 జరిగింది. ట్రిప్పర్ ఆగిన తర్వాతే వచ్చి స్పీడ్ గా, అంటే ఇప్పుడు చూసారు కదా మనం కనిపిస్తున్నాయి చాలా ఒక రకంగా ఒక 3 రోజులు, ఒక 4 రోజులు కూడా లేవు. అంటే ఒక అంచనా బట్టి ఒక 60 కిలోమీటర్ల వేగం మించి వెళ్ళి ఉండొచ్చు అంటారా? ఇంకా ఎక్కువ అండి, 60 దాటి స్పీడ్ లోనే వెళ్ళడం వల్ల గుద్దింది ప్రమాదం అనిపిస్తుందండి. సరే, ఇప్పుడు అసిస్టెంట్ డ్రైవర్ రాంబాబు అని చనిపోయారు. ఇంకో డ్రైవర్ కండిషన్ కూడా సీరియస్ గా. యాక్చువల్ డ్రైవర్ పేరు జమ్మయ్య, ఆయన సీరియస్ కండిషన్ లో ఉన్నాడు. కో డ్రైవర్ రాంబాబు చనిపోయాడు. ఇంకా కేసు నమోదు చేయడం అట్లాంటిది? కేసు నమోదు చేస్తున్నామండి, దర్యాప్తు చేస్తాం. ఇది ఇన్స్పెక్టర్ షేక్ హుస్సేన్ గారి మాటలు బట్టి చూసుకుంటే ఇప్పటికే ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు, 2ని గుర్తించారు. అందులో ఒక అసిస్టెంట్ డ్రైవర్ రాంబాబు, మరొకరు లంక ఈశ్వరమ్మ. ఆమె పార్వతీపురం మన్యం ప్రాంతానికి చెందిన మహిళ. అయితే మరొక మహిళను గుర్తించాలి. డ్రైవర్ సీట్ లో జమ్మయ్య డ్రైవింగ్ చేస్తున్నాడు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఒక రకంగా అత్యంత వేగంగా, అంటే ఇంకా నిర్ధారించలేదు, ఖచ్చితంగా చూసుకుంటే 80 కిలోమీటర్ల వేగంతో కానీ కనీసం వస్తేనే ఇంత తీవ్రత ఉంటుంది. సహజంగా నెమ్మదిగా వచ్చినట్లయితే కొంత ప్రమాదం జరిగినప్పుడు కూడా దాని తీవ్రత కొంత తక్కువ ఉంటుంది. అయితే 4:03 ఏదైతే ట్రిప్పర్ ఉందో ఆ ట్రిప్పర్ పంక్చర్ అవడం జరిగింది. ఆ డ్రైవర్ పక్కకు తీశారు. అయితే ప్రమాదం మాత్రం 4:10 జరిగింది. అయితే రోడ్డు పక్కన ఉన్న వాహనాన్ని గుర్తించకపోవడం, అలాగే వేగంగా వచ్చిన దశలో గుర్తించినప్పుడు కూడా అదుపు చేసే అవకాశం లేకపోవడంతో ఈ రకంగా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ దశలో ఇప్పటికే
గాజువాక పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఆదివారం ఉదయం మరి కాసేపట్లో చాలా మంది గమ్యానికి చేరుకుంటారు. నిజానికి ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి విశాఖ నగరానికి ఒక అరగంటలో వెళ్ళిపోతారు. అక్కడి నుంచి 2.5 గంటల సమయంలో ఇటు పార్వతీపురం మన్యం, సాలూరు అలాగే విజయనగరం ప్రాంతాలకు కూడా చేరుకునే అవకాశం ఉంది. అంటే గమ్యానికి మరి కాసేపట్లో వెళ్తున్న దశలో ఈ ప్రమాదం జరగడం, ప్రమాదంలో 7 గాయపడడం, 3 మృత్యువాత పడ్డం, ఇది బాధాకరం. అయితే ఈ బాధాకరం ఒక అంశం కాగా మరోవైపు ఆర్టీసీ డ్రైవర్లకు చాలా వరకు డ్రైవర్లు ప్రైవేట్ వెహికల్ డ్రైవర్లకు కూడా కొంత ప్రమాదానికి సంబంధించి చాలా వరకు అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తుంది. కానీ దానిపై కొంత నిర్లక్ష్యం ఉండడం, తెల్లవారుజామున జరిగే ప్రయాణాల నేపథ్యాన కొంత డ్రైవర్లు నిద్ర ఇట్లాంటి అంశాల నేపథ్యాన ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతకు ఒక స్పష్టంగా ఇక్కడ జరిగిన తీవ్రత అంశాలను కూడా మనం గమనించవచ్చు. సహజంగా డ్రైవర్ కూర్చునే సీట్ కూడా లేని పరిస్థితి. ఈ దశలో ఇప్పుడు ఈ ప్రమాదంలో ప్రస్తుతానికైతే 3 మృత్యువాత పడ్డారు. అందులో ఏదైతే విజయనగరం జిల్లా అంటే పార్వతీపురం ప్రాంతానికి చెందిన ఒక లంక ఈశ్వరమ్మ అనే ఒక మహిళ చనిపోయారు. అట్లాగే అసిస్టెంట్ డ్రైవర్ రాంబాబు కూడా చనిపోయారు. ప్రమాద తీవ్రత అంటే చూడొచ్చు. వాస్తవానికి చూసుకుంటే ఒక 3 రోజులు దాదాపు 4 రోజులు అంటే ఇక్కడ ఒక సీట్ ఉంటుంది, పక్కన మరొక సీటు, మరొకటి ఇట్లా ఉంటాయి. అంటే 4 సీట్లలో ఉండాల్సిన ప్రయాణికులతో పాటు ఇతరులు కూడా తీవ్రంగా గాయపడే పరిస్థితి ఉంటుంది. దానికి సంబంధించిన అంశాలు కూడా మనం గమనించవచ్చు. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా ఈ విజువల్స్ అందించే ప్రయత్నం చేస్తుంది. గ్రౌండ్ రిపోర్ట్ లో మనం తీవ్రతను గమనించవచ్చు. వరుసగా అంటే 4 రోజులు లేచిపోయినప్పటికీ కూడా ఇతర అంశాలు ఇక్కడ ప్రయాణికులు నిజంగా కూర్చున్న వ్యక్తి స్థితి ఏ రకంగా ఉంటుందో గమనించవచ్చు. చాలా స్పీడ్ గా వాహనం రావడంతో ఈ రకంగా ప్రమాదానికి సంబంధించిన అంశాలు కూడా దీనికి చూడొచ్చు. మనకు ఒక రకంగా రక్తపు ఆనవాళ్లు కూడా ఉన్నాయి. దీన్ని వాస్తవానికి మనం చూపించే ప్రయత్నం చేయట్లేదు. నిజానికి ఈ తీవ్రత అంటే ఒకవైపు చూసుకుంటే ఏదైతే కుడివైపు ఉన్న భాగం పూర్తిగా కొలాప్స్ అయిపోయిన పరిస్థితుంది. నిజానికి తెల్లవారుజామున అంటే 4:30 నుంచి 5 గంటల మధ్య ప్రమాదం జరిగింది. ఆ దశలో అంటే విశాఖ నగరానికి మరొక అరగంటలో చేరుకునే అవకాశం ఉంది. ఈ దశలో ప్రమాదం జరగడంతో ప్రమాదంలో చాలా మంది గాయపడిన పరిస్థితుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్టీఏ అధికారులు అలాగే పోలీసులు కూడా దీని అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రమాద తీవ్రత సంబంధించి అట్లాగే ఇతర అంశాలపై ఈ దశలో ఇక్కడ గాజువాక ఇన్స్పెక్టర్ ఉన్నారు. ఆ ఇన్స్పెక్టర్ తో మనం మాట్లాడదాం. సార్ నమస్తే. అదే ఎన్ని గంటలకి ఈ ప్రమాదం జరిగినట్టు మీకు ఇన్ఫర్మేషన్ ఉంది? 4:10 జరిగినట్లుగా సమాచారం వచ్చిందండి. ఇది యాక్చువల్లీ ఆగి ఉన్న లారీ రోడ్డు మీద పంచర్ అయిపోయి ఆగి ఉంది. లారీ బొగ్గు లారీ పంచర్ అయింది, అక్కడ ఆగి ఉంది. అదే టైంలో రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు డ్రైవరు ఆగి ఉన్న లారీకి వెనక నుంచి గుద్దడం వల్ల ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో 3 చనిపోయారు స్పాట్లో. అందులో ఒక అతను సహ డ్రైవర్, 2 పాసింజర్స్. ఆ పాసింజర్స్ కూడా డ్రైవర్ వెనక కూర్చున్న 2 లేడీ పాసింజర్స్ కూడా చనిపోయారు. అందులో ఒక ఆవిడ ఐడెంటిఫై అయింది, ఇంకొక ఆవిడ ఐడెంటిఫై కావాల్సి ఉంది. అలాగే ఒక 8 మందికి గాయాలయ్యాయి. ఈ 8 మంది కూడా కేజీహెచ్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. అందులో డ్రైవర్ అయితే సీరియస్గా ఉంది. సార్ మీకున్న ఇన్ఫర్మేషన్ బట్టి అంటే ఒక అంచనా మీ ఎక్స్పీరియన్స్ బట్టి ఆగిన తర్వాత అంశాన్ని గుర్తించలేదా, లేకపోతే అప్పుడే టైర్ పంక్చర్ అయ్యి వెహికల్ ఆగినట్టు అనిపిస్తుంది? అంటే మాకున్న సమాచారం ప్రకారం 4:03 వెహికల్ పంక్చర్ అయ్యి ఆగింది. ఈ యాక్సిడెంట్ 4:10 జరిగింది. ట్రిప్పర్ ఆగిన తర్వాతే వచ్చి స్పీడ్ గా అంటే ఇప్పుడు చూసారు కదా మనం కనిపిస్తున్నాయి చాలా ఒక రకంగా ఒక 3 రోజులు ఒక 4 రోజులు కూడా లేవు. అంటే ఒక అంచనా బట్టి ఒక 60 కిలోమీటర్ల వేగం నుంచి వెళ్ళి ఉండొచ్చు అంటారా? ఇంకా ఎక్కువ అండి. 60 దాటి స్పీడ్ లోనే వెళ్ళడం వల్ల గుద్దింది ప్రమాదం అనిపిస్తుంది. సరే, ఇప్పుడు అసిస్టెంట్ డ్రైవర్ రాంబాబు అని చనిపోయారు. ఇంకో డ్రైవర్ కండిషన్ కూడా సీరియస్ గా. యాక్చువల్ డ్రైవర్ పేరు జమ్మయ్య, ఆయన సీరియస్ కండిషన్ లో ఉన్నాడు. కో డ్రైవరు రాంబాబు చనిపోయాడు. ఇంకా కేసు నమోదు చేయడం అట్లాంటిది? కేసు నమోదు చేస్తున్నామండి, దర్యాప్తు చేస్తాం. ఇది ఇన్స్పెక్టర్ షేక్ హుస్సేన్ గారి మాటలు బట్టి చూసుకుంటే ఇప్పటికే ఈ ప్రమాదంలో 3 చనిపోయారు, 2ని గుర్తించారు. అందులో ఒక అసిస్టెంట్ డ్రైవర్ రాంబాబు, మరొకరు లంక ఈశ్వరమ్మ. ఆమె పార్వతీపురం మన్యం ప్రాంతానికి చెందిన మహిళ. అయితే మరొక మహిళను గుర్తించాలి. డ్రైవర్ సీట్ లో జమ్మయ్య డ్రైవింగ్ చేస్తున్నాడు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఒక రకంగా అత్యంత వేగంగా అంటే ఇంకా నిర్ధారించలేదు. ఖచ్చితంగా చూసుకుంటే 80 కిలోమీటర్ల వేగంతో కానీ కనీసం వస్తేనే ఇంత తీవ్రత ఉంటుంది. సహజంగా నెమ్మదిగా వచ్చినట్లయితే
కొంత ప్రమాదం జరిగినప్పుడు కూడా దాని తీవ్రత కొంత తక్కువ ఉంటుంది. అయితే 4:03 ఏదైతే ట్రిప్పర్ ఉందో ఆ ట్రిప్పర్ పంక్చర్ అవడం జరిగింది. ఆ డ్రైవర్ పక్కకు తీశారు. అయితే ప్రమాదం మాత్రం 4:10 జరిగింది. అయితే రోడ్డు పక్కన ఉన్న వాహనాన్ని గుర్తించకపోవడం, అలాగే వేగంగా వచ్చిన దశలో గుర్తించినప్పుడు కూడా అదుపు చేసే అవకాశం లేకపోవడంతో ఈ రకంగా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ దశలో ఇప్పటికే గాజువాక పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఆదివారం ఉదయం మరి కాసేపట్లో చాలా మంది గమ్యానికి చేరుకుంటారు. నిజానికి ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి విశాఖ నగరానికి ఒక అరగంటలో వెళ్ళిపోతారు. అక్కడి నుంచి 2:30 గంటల సమయంలో ఇటు పార్వతీపురం, మన్యం, సాలూరు, అలాగే విజయనగరం ప్రాంతాలకు కూడా చేరుకునే అవకాశం ఉంది. అంటే గమ్యానికి మరి కాసేపట్లో వెళ్తున్న దశలో ఈ రకంగా ప్రమాదం జరగడం, ప్రమాదంలో 7 గాయపడడం, 3 మృత్యువాత పడ్డం, ఇది బాధాకరం. అయితే ఈ బాధాకరం ఒక అంశం కాగా, మరోవైపు ఆర్టీసీ డ్రైవర్లకు చాలా వరకు ప్రైవేట్ వెహికల్ డ్రైవర్లకు కూడా కొంత ప్రమాదానికి సంబంధించి చాలా వరకు అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తుంది. కానీ దానిపై కొంత నిర్లక్ష్యం ఉండడం, తెల్లవారుజామున జరిగే ప్రయాణాల నేపథ్యాన కొంత డ్రైవర్లు నిద్ర, ఇట్లాంటి అంశాల నేపథ్యాన ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతకు ఒక స్పష్టంగా ఇక్కడ జరిగిన తీవ్రత అంశాలను కూడా మనం గమనించవచ్చు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, గాజువాక నుంచి.